महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మార్చి మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అలాగే మేజర్ ఈవెంట్స్ ఏ ఉండబోతున్నాయి, ప్లానెటరీ ట్రాన్సిట్ మార్చి నెలలో ఎలా ఉంది ఏంటి, సో గోచార రీత్యా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందని మనం డిస్కస్ చేసుకునే ముందు మేజర్ ఈవెంట్స్ మార్చి మాసంలో చూస్తే 3వ తారీఖు హోళీ ఉంది, 17 మాస శివరాత్రి ఉంది, ఇక 19వ తారీఖు నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పరాభవన సంవత్సరం 19వ తారీఖున అక్కడి నుంచి మనకి ఉగాది మొదలవుతుంది, నూతన సంవత్సరం తెలుగు సంవత్సరం. ఇక ప్లానటరీ పొజిషన్ విషయానికి వస్తే కనుక మనకి మార్చి 2వ తారీఖు నుంచి శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలోకి వెళ్తూ ఉన్నారు. మార్చి 10న గురువు గారి యొక్క వక్రం కూడా కంప్లీట్ అవుతుంది, వక్రత్యాగం జరుగుతూ ఉంది. మార్చి 15న రవి కూడా మీనరాశి శత్రుక్షేత్రాన్ని వీడి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. అలాగే బుధుడు కూడా మార్చి 20వ తారీఖున ఆయన రెట్రాగ్రేడ్ అయ్యారు, కుంభరాశిలోనే వక్రత్యాగం మార్చి 20వ తారీఖున. ఇక మార్చి 25కి మళ్ళీ శుక్రుడు తిరిగి మేషరాశిలోకి తర్వాత రాశిలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో ఈ విధమైన ప్లానటరీ ట్రాన్సిట్ని బట్టి మేజర్గా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ మార్చి మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి కుంభరాశి వారికి చూస్తే కనుక ఈ మాసం వీళ్ళకి యోగిస్తున్న గ్రహాలు ద్వితీయంలో శుక్రుడు, పంచమంలో గురుడు. ముఖ్యంగా శని భగవానుడు ఏలినాడ్సిన లాస్ట్ ఫేజ్లో ఉన్నారు కుంభరాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ విషయాల్లో కానీ ఫ్యామిలీ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో కొన్ని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కొంచెం టెన్స్డ్ మైండ్స్ అనేవి శనిస్తూ ఉంటాడు ఏలినాడ్సిన లాస్ట్ ఫేజ్లో. అంటే ఇక్కడ ఫైనాన్షియల్గా కుటుంబ పరంగా సమ్ ఇష్యూస్ కానీ ఇబ్బందులు కానీ ఉన్నప్పుడు శుక్రుడు లాంటి ఒక ప్లెజెంట్ ప్లానెట్, పైగా ఈ రాశికి వెరీ గుడ్ ప్లానెట్, వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్ అయిన శుక్రుడు ధనస్థానంలోకి, వాక్ స్థానంలోకి, కుటుంబ స్థానంలోకి రావటం వల్ల డెఫినెట్గా శుక్రుడు బ్యాలెన్స్ చేస్తాడు. మార్చ్ ఫస్ట్ 2 వీక్స్ కూడా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కానీ, మంచి మాటలతో చక్కగా జనాల్ని ఆకట్టుకునే విషయాల్లో కానీ, ఫ్యామిలీ పరమైన విషయాల్లో శుక్రుడి వల్ల చక్కగా శని వల్ల ఏర్పడుతున్న సమ్ డిస్టర్బెన్సెస్లో శుక్రుడు కొంచెం ప్లెజెంట్నెస్ని యాడ్ చేయటం వల్ల కానీ ఇక్కడ మనకు కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి శుక్రుడు ఇస్తున్నాడు. అలాగే పంచమంలో గురుడి యొక్క సంచారం ఇది చాలా వెరీ గుడ్ ట్రాన్సిట్ అని చెప్పాలి. ఎందుకంటే కుంభరాశికి వెరీ పవర్ఫుల్ మనీ జనరేటర్ అండ్ వెల్త్ కారకుడు గురుడు. అలాంటి గురుడు మార్చి 10th వరకు రెట్రాగ్రేషన్లో 5th హౌస్లో ఉన్నాడు. ఇప్పుడు మార్చి 10th నుంచి ఆయన ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్తా ఉన్నాడు. సో ఎప్పుడైతే చక్కగా గురుడి వక్రత్యాగం మార్చి 10th నుంచి జరుగుతుందో బెటర్ ఆఫర్స్ విషయంలో కానీ, ఇంక్రిమెంట్స్ అండ్ శాలరీ హైక్స్ విషయంలో కానీ, ఇంత టాలెంట్ ఇంత ఇంటెలిజెన్స్ ఉండి మీరు పైకి రాకపోవటంలో, గుర్తింపు తీసుకొచ్చే విషయంలో కానీ, బెటర్ ఆఫర్ ఇచ్చే విషయంలో కానీ, మీ సంతానానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళ నాలెడ్జ్ పురోగతి, వాళ్ళ నాలెడ్జ్ డెవలప్ అయ్యే విషయంలో కానీ గురుడు తప్పకుండా 5th హౌస్లో మీకు బాగా ఈ పురోపుణ్య స్థానంలో యోగిస్తాడు. సో కాబట్టి ఇక్కడ స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా సమ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, షేర్స్ అండ్ ట్రేడింగ్ విషయంలో పంచమంలో గురుడు డెఫినెట్గా కొంత పాజిటివ్ రిజల్ట్స్ని ఈ రాశికి ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక రాశిలో కుజ బుధుల యొక్క ఇది జరుగుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే జనరల్గా ఈ రాశిలో కుజబుధుల యొక్క ఇది మార్చ్ ఇస్ ఏ షార్ట్ టెంపర్డ్ ప్లానెట్, మెర్క్యూరీ బుధుడు కూడా రెట్రాగ్రేషన్ ఉన్నాడు, ఏమవుతుంది ఏంటి అని ఒక రకమైన ఆలోచన, దానిలోనే ఒక షార్ట్ టెంపర్, ఇలాంటి కలగలిపిన సిచ్యువేషన్స్ రాశి మీదకి వస్తూ ఉంటాయి. సో కాబట్టి అది ప్రొఫెషనల్గా వచ్చే విషయాల రీత్యా వచ్చే సమ్ యువర్ అసోసియేట్స్ రీత్యా వచ్చే పవర్ స్ట్రగుల్ కావచ్చు. అలాగే ఇక్కడ బుధుడి యొక్క రెట్రాగ్రేషన్ రీత్యా అంటే సరిగ్గా ఏం జరుగుతుందో అనేది అర్థం కాకపోవటం వల్ల ఇక్కడ రాశిలో ఉన్న బుధుడు అనేకమైన ఆలోచనలు ఇస్తాడు తప్పించి ఎందుకు ఆలోచిస్తామో తెలియనట్టుగా చేస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి ఆలోచనలు ఇచ్చే బుధుడికి సంబంధించి ఈ కుజబుధులు ఇద్దరు మిక్సప్ అయితే ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి షార్ట్ టెంపర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ని మీరు కొంచెం ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయాలి. ఎందుకంటే రాహు యాంప్లిఫై చేస్తుంటాడు ఒక పక్క కుజుడిని బుధుడిని ఇద్దరిని కూడా.
ఈ షార్ట్ టెంపర్డ్ మైండ్ సెట్ని, అగ్రెసివ్నెస్ని కావచ్చు, అనేకమైన ఆలోచనలు కావచ్చు, ఈ రెండింటిని కట్టడి చేయాలి ఈ రాహు బారి నుంచి. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక మెయిన్గా ఈ రాశికి రాశ్యాధిపతి శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు జనరల్గా. సో కుటుంబ రీత్యా, ఫైనాన్షియల్ రీత్యా అనేకమైన ట్రాన్స్ఫర్మేషన్స్, సెట్ బ్యాక్స్ ఈ రాశి వాళ్ళు చవి చూడాల్సి వస్తూ ఉంటుంది. దీనికి తోడు రవి కూడా మొదటి 2 వారాలు రాశిలో, తర్వాత 2 వారాలు ద్వితీయంలో ఉంటా ఉన్నాడు. రవి ద్వితీయ స్థాన సంచారం ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఉందో, మళ్ళీ ఆల్రెడీ శని ఒక పక్క రిస్ట్రిక్షన్, రవి డ్రై చేస్తాడు. ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరమైన విషయాల్లో కొంచెం రవి యొక్క సంచారం శనితో ఉండటం వల్ల మళ్ళీ ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ, ఫైనాన్షియల్ డ్రైనెస్ విషయంలోనూ కొంచెం, ఫైనాన్స్ విషయాల్లో కొంచెం జరుగుతున్న పరిస్థితుల్ని, పరిణామాలను, సిచ్యువేషన్స్ని మీరు కొంచెం మైండ్లో పెట్టుకుని ముందడుగు వేస్తా వెళ్ళాలి. శుక్రుడి యొక్క ఉచ్చస్థితి జరుగుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం అందాక అనుకున్నాడు ఆ స్పీచ్ విషయంలోనూ, ఫైనాన్స్ విషయంలో ఆయన బ్యాలెన్స్ చేస్తుంటాడు. సో ఏ గ్రహం ఇచ్చే ఫలితాన్ని అది ఇచ్చుకుంటే వెళ్తూ ఉంటుంది అనమాట. సో అలాగే ఈ రాశికి మెయిన్గా అంటే కేతువు కూడా 7వ స్థాన సంచారంలో ఉన్నాడు. ఇది భాగస్వాముల మధ్య, జీవిత భాగస్వాముల మధ్య, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య, కొన్నిసార్లు మీ క్లోజ్ రిలేషన్స్ మధ్య కొంచెం తెగదెంపుల సంబంధాలు తెస్తూ ఉంటుంది కేతు 7వ స్థానంలో. సో ఇది మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య అయితే కష్టంగా ఉంటుంది. బిజినెస్లో బిజినెస్ పార్ట్నర్తో అయితే వ్యాపారం చెడిపోయే ఆస్కారాలు ఉంటాయి. కేతు ఇచ్చే ఫలితాన్ని, ఎందుకు వాళ్ళ మీద మనం అంత ద్వేషాన్ని పెంచుకుంటున్నాము, లేకపోతే డిటాచ్ అవుదాం అనుకుంటున్నాం, సెపరేట్ అవుదాం అనుకుంటున్నాం, ఎందుకు వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అనుకుంటున్నాం, అది ఒక్కసారి అది భావ్యమా కాదా అనేది ఆలోచించుకోవడం అనేది మంచిది. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి మెయిన్ మనం చూస్తే కుజ బుధుల యొక్క రాశి సంచారం అంటే ఇక్కడ మేజర్గా 2 గ్రహాలు మాత్రమే యోగిస్తాయి అనుకోండి. సో కాబట్టి ఇక్కడ శనికి అయితే కంపల్సరీగా ఏలినాడు శని ఎండింగ్లో ఉంది కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకోవడం, నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవడం మంచిది. అలాగే ఇక్కడ సత్యనారాయణ స్వామి ఆరాధనగా చేసుకోవటం కావచ్చు, సత్యనారాయణ వ్రతం చేసుకోవటం కావచ్చు, అలాగే కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య కరావరణ స్తోత్రం కానీ, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం కానీ చాలా మంచిది. రవికి కూడా కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం 15వ తారీఖు తర్వాత నుంచి మంచిది. సో ఈ రెమెడీస్లో ఏది పర్టికులర్గా ఏ వారం అంటే ద్వితీయంలో ఉన్న శని, రవులు ఫ్యామిలీ ఫైనాన్స్ విషయంలో ఎప్పుడు ఇబ్బంది ఉండొచ్చు. పంచమంలో గురుడు డైరెక్ట్ మోషన్లోకి రావడం వల్ల జాబ్ ఆఫర్స్ కానీ, చక్కగా మనకి ఇంకా మంచి క్రియేటివ్ నాలెడ్జ్ కానీ, మనల్ని అందరూ అభిమానించడం కానీ ఇది ఎప్పుడు పెరగచ్చు. కుజబుధులు షార్ట్ టెంపరు ఏ వీక్లో ఏ డేట్స్లో ఎక్కువ ఉండొచ్చు, ఇవన్నీ కూడా మనం ట్రాన్సిట్ ఫాలో అయితే, వీక్లీ కూడా ఫాలో అయితే బాగా తెలుస్తుంది. పర్టికులర్ వీక్లో ఏ రెమెడీ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది మనకి ఇంకా బాగా అర్థమవుతుంది వీక్లీ కూడా ఫాలో అవుతాయి. సో కూడా వీక్లీ కూడా ఫాలో అయితే మీకు ఆ పర్టికులర్ వీక్లో ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది ఇంకా అర్థమవుతుంది. సో మొత్తానికి మార్చి మాస ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.